ఇప్పుడు ఎట్లుందంటే అన్న ఇది నాకు తల్లి ఉంటుంది, మీకు తల్లి ఉంటుంది, నా తల్లి నాకు గొప్ప, మీ తల్లి మీకు గొప్ప. అలాంటప్పుడు నేను మీ తల్లిని రెస్పెక్ట్ ఇస్తా. ఎట్ ద సేమ్ టైం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా తల్లిని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటా. బట్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, కానీ నువ్వు నా తల్లితోనే సరిగా మాట్లాడలేవు. సరిగా అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అంటే నేను ఎన్ని రోజుల నుంచి ఓర్చుకుంటాను. అదే జరుగుతుంది ఇక్కడ. నీ హిజాబ్ ఉందా, మీ అక్క చెల్లెళ్ళు సేఫ్గా ఉన్నారా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం, కాదనట్లేదు. బట్ మా అక్క చెల్లెల దగ్గరకు వచ్చేసి మాకంటూ ఒక భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ప్రకారం మనుషులు ఎలా ఉండాలి అనేసి మా ధర్మం నాకు నేర్పించింది. దాని ప్రకారం మేము నడుస్తున్నాము. అలాంటప్పుడు మా మతం ఇది, మీరు ఒక్కసారి తీసుకోండి అనేసి మా అమ్మాయిల్ని ఇది అమ్మాయిలకే కాదన్నా అబ్బాయిల్ని కూడా వీళ్ళు మోల్డ్ చేసుకుంటున్నారు. ఇది మీకు తెలుసా? అబ్బాయిల్ని లవ్లో దించిన తర్వాత అతను మతం మార్చుకునేలాగా చేస్తున్నారనమాట. ఈ విషయం ఏంటంటే అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయి మతం మారుతుంది, ఒకవేళ అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తే అమ్మాయి మతం. అంటే వాళ్ళ తరపున అబ్బాయి అయినా అమ్మాయి అయినా మారాల్సింది వీళ్ళే, వాళ్ళు మారరు. అది క్లియర్గా ఓపెన్గా మనకు కనబడేటువంటి. సరే, అదొక హిజాబ్. అంటే నిజానికి కూడా హిజాబ్ అనేటువంటి ఛాలెంజ్ పేరు మీద వాళ్ళని కించపరచడం కాదు, కానీ హిందూ అమ్మాయిలు కొంత అప్రమత్తతోటి జాగరూకతతో ఉండాలనేటువంటిది ఒక అంశం. రెండోది తల్లిదండ్రులు ఫస్ట్ దీనిపైన దృష్టి పెట్టాలి. అసలు తమ కూతుర్లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, బొట్టు పెట్టుకుంటున్నారా, దేవుళ్ళని మొక్కుతున్నారా, ఫ్రెండ్స్ ఎవరు, స్కూల్లో ఎవరు ఉన్నారు, స్కూల్లో కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము మన చెల్లిని మన అక్కని మనము ఒక ఇంటికి కోడలుగా పంపించేటప్పుడు వాళ్ళ పుట్టు పూర్వతరాలు అంటే ఏంటి, వాళ్ళందరూ ఇదంతా తెలుసుకుంటాం. అలాంటిది స్కూల్లో ఎవరితో ఉన్నారు, కాలేజ్లో ఎవరితో ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరు, బికాస్ అక్కడ మనము సరిగ్గా గమనించకపోతే అక్కడ మనము రాంగ్ స్టెప్ వేస్తే మీ అమ్మాయి నెక్స్ట్ 18 years క్రాస్ అయిన తర్వాత మీ ఇంట్లో ఉండదు. అంతే. 18 years అయిపోయింది అంటే వాళ్ళకి ఎక్కడ లేని పాస్పోర్ట్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళు ఎప్పుడు నమాజ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇది ప్రెస్ క్లబ్ వేదికగా నాకు వచ్చిన ఒక కేసు. ఒక తల్లిదండ్రులు కూలినాలు చేసుకునే తల్లిదండ్రులు పాపం వాళ్ళ అమ్మాయి 18 years ఏజ్ రాగానే బర్త్డే చేసుకొని నెక్స్ట్ డే ఇంటి నుంచి మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది అనేసి పోలీసులు ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఆమెతో పాటే ఎవరైతే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి ఉందో, ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని మతం మార్పిచ్చేసింది మానసికంగా. అండ్ కూలినాలి చేసుకునే ఒక అమ్మాయికి పాస్పోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? 18 రాగానే పాస్పోర్ట్ వచ్చేసింది. సో అమ్మాయి ఎక్కడుందో తెలియదు. అక్కడ పోలీసులు కూడా అదే చెప్పేసినారు, అమ్మ మీ అమ్మాయి మేజర్ అయిపోయింది, సో తను వచ్చేదాకా పాస్పోర్ట్ వచ్చేసింది, మేమేం చేయలేము అనేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అనమాట. ఆ తల్లిదండ్రులు పాపం ప్రెస్ క్లబ్ వచ్చి ఏడుస్తుంటే నేను వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేసిన. ఇలాంటి పొజిషన్స్లో ఉన్నాము అంటే మనము అవతల నీ ఫ్రెండ్ వాళ్ళని మతం మార్చు అనేసి మనం నేర్పించట్లేదు, బట్ అవతల నేర్పిస్తున్నారు. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి నేను చెప్తున్నా. మీరు అవతల మతాలని కించపరచాల్సిన అవసరం లేదు, కాకపోతే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనేసి పిల్లలకి చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.